చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి, బక్కోళ్ళ దగ్గరికి, బలహీన వర్గాల దగ్గరికి, దళితుల దగ్గరికి, చిన్న కాపుల దగ్గరికి, చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి మీరు వచ్చేది. చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి ఆడెవడో డబ్బులకి బోకర్లుగా పనిచేస్తుంటే వాళ్ళకి మీరు జీతగాళ్ళలాగా పనిచేయటం ఏంటి? ఆడు ఫోన్ చేస్తే మీరు రావటం ఏంటి? నోరు మొయ్యండేసా, ఇట్లాంటి పాప ఉద్యోగాలు మేము చెయ్యం. ఆడెవడో చిన్న రైతు, ఆడు బతుకు తెరుగు కోసం చేసుకున్నాడు. 80 సెంట్లో 90 సెంట్లో 100 సెంట్లో అంటే ఎకరమో అని చెప్పి గడ్డి పెట్టాల్సింది పోయి పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇస్తారా? పూడ్చారా? బందర్ ఆర్డీఓకి చెప్తున్నాం, నువ్వేదో తమాషాలుగా కొల్లురవి దగ్గర చెంచాగిరి చేస్తే బాగా మూటలు కట్టుకెళ్ళచ్చు అనుకుంటున్నామేమో. అయితే కొల్లురవికి ఒక 20 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్ వేయించుకొచ్చావేమో. అందుకోసం అని చెప్పని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళకి దోసిపెట్టి, నువ్వు దోచుకుని వాళ్ళకి పెట్టి ఏజెంట్ల కమిషన్ దగ్గర తీసుకున్నావు అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా నీ టైంలో మడ తవ్వారు ఇవాళ. దీనికి బాధ్యతను వహించాల్సి వస్తుంది, దాని పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 ఎకరాలు తవ్వారు అసైన్మెంట్ యాక్ట్ని. నువ్వు చేరిన తర్వాతే దీనికి బాధ్యత నీకు లేదా? దీని పర్యవసానం ఇవ్వాలి కాబట్టి ముందున్న ముసల పండగ రేపు ఉండదా? నీకు రేపు ఉండదా బాధ్యత? సాక్షులు చెప్పాలనుకుంటున్నావా? రైతులు ఎవరికి ఎంత ఇచ్చారో ఏంటో భోజనం చేయండి, భోజనం చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తినండి. ఆడి దగ్గర ఈడి దగ్గర లంచాలా? అరే చిన్న చిన్న రైతుల్ని కాల్చుకు తింటాం ఏంటి? రైతులు ఆడెవడో టీడీపీ బ్రోకర్లు చెప్తే, మంత్రి బ్రోకర్లు ఫోన్ చేస్తే మీరు ఎగాడుకుంటా రావటం ఏంటి? విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా. ఆయనకి పేరుని నాని బియ్యం దొంగ, తను తప్పులు చేస్తాడు. గతంలో కూడా షాడోలను పెట్టుకుని, ఎందుకంటే అక్కడ మేము క్లియర్గా ఉన్నాం. అక్రమంగా చెరువుల తవ్వకాలకు కానీ, మడభూముల విషయంలో కానీ పర్మిషన్స్ లేకుండా ఒక్క చెరువు కూడా మేము తవ్వడానికి అనుమతి వద్దని చెప్పి అధికారులు క్లియర్గా చెప్పాం. ఎక్కడైనా ఇల్లీగల్గా జరుగుతున్నాయంటే మటుకు ఇమ్మీడియట్గా సీజ్ చేయమని చెప్తా ఉన్నాం అధికారులకి. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఎవరైనా రిపేర్లు చేసుకున్నా తహసీల్దార్ని సంప్రదించుకుని పాత చెరువులు వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఓకే అన్నాక రిపేర్ చేసుకుంటున్నారు. ఇవాళ బ్లాక్మెయిల్ రాజకీయాలు దిగుతా ఉన్నాడు పేరు నాని. నీకు దమ్ము ధైర్యం ఉందా? మేము డబ్బులు తీసుకెళ్ళి మా నాయకులు తీసుకున్నారని మాట్లాడుతూ ఉన్నావు. అది చరిత్ర నీది. ఆనాడు మీరు షాడోలు పెట్టుకుని, షాడోల ద్వారా ఇవాళ భూములన్నీ కూడా ఆ రోజున చెరువులుగా మార్పించుకుని డబ్బులు సంపాదించుకున్నటువంటి, దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మీరు మా గురించి మాట్లాడుతూ ఉన్నారే. మా వాళ్ళని చెప్పారు, నిరూపించమన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నిరూపించు అంటే అధికారుల్ని బెదిరించడం, అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయటం, తద్వారా లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు పేరు నాని. మీ ఆటలు ఇంకా సాగవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఓపెన్గా వెళ్దాం, విలేజ్లోకి కూర్చుందాం, రండి. ఇవాళ ఏదో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని చూస్తూ ఊరుకోం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ మీ వాళ్ళతో చెరువులు తవ్వించుకోవాలని ప్రయత్నం చేస్తే, మొన్న మాట్లాడాడు వాడపాలెంలో చెరువులు చేసుకుంటామంటే తప్పే ఉందని మాట్లాడిన వ్యక్తి ఇవాళ వచ్చి చెరువులు తవ్వుతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పర్మిషన్ ఉంటే, వాళ్ళకి అనుమతులు ఉంటే తవ్వడానికి మేము పర్మిషన్స్ ఇస్తాం. ఇల్లీగల్గా తవ్వాలని ప్రయత్నం చేస్తే మటుకి సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, అరెస్టులు ఉంటాయి, బళ్ళు సీజ్ చేయడం కూడా ఉంటుంది.